స్వేచ్ఛావరణంలో నిలబడి మాట్లాడటం అనేది ఒక సాహసం. ఎందుకంటే స్వేచ్ఛ అనే పదంలో బాధ్యత ఉందని ఇంతకుముందు మృణాల్ని చెప్పింది. ఆ బాధ్యతని గుర్తించాలి అని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా. అలాగే మీరు ఇంతమంది నా మీద ప్రేమతో ఇక్కడికి వస్తే ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు, మన మీద రాళ్ళు వేస్తున్నప్పుడు, మన దారిలో ముళ్ళు పరుస్తున్నప్పుడు చాలా ధైర్యం వస్తుంది, ఎదుర్కోవాలనేటటువంటి సాహసం వస్తుంది, ఒక పట్టుదల వస్తుంది. కానీ అందరూ వచ్చి పొగుడుతుంటే ఇదేంటి అని భయం వేస్తుంది. ఎందుకంటే అదంతా ఎట్లా, ఈ పొగడ్తలన్నీ నిలబెట్టుకోవాలంటే ఇంకేం చేయాలో. తిట్టేటప్పుడు తిట్టే వాళ్ళకు సమాధానం చెప్తే సరిపోతుంది, కానీ పొగిడినప్పుడు ఆ పొగడ్తలకు సరిపడా జీవితాంతం ఉండాలి అనేటటువంటి ఒక బాధ్యత మన మీద పడుతుంది. అప్పుడు హఠాత్తుగా ఇక్కడి నుంచి అదృశ్యమైపోవాలనిపిస్తుంది. అదృశ్యమైపోయి ఎమిలీ డికెన్సన్ అని ఒక గొప్ప పోయెట్ ఉంది, ఆవిడ రాసిన పోయంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏమిటి ఆ పోయం అంటే, ఇంగ్లీష్లో రాస్తుంది ఆవిడ, ఊరికే చదువుతాను. చిన్నది. ఐ యామ్ నో బడీ, ఐ యామ్ నో బడీ, హూ ఆర్ యూ? ఆర్ యూ నో బడీ? నో. ఆర్ యూ నో బడీ టూ? దెన్ there is a pair of us. Don't tell they had banished us, you know. How dreary to be somebody. ఎవరో ఒకళ్ళని కావటం అనేది చాలా భయం కొలిపేటటువంటి విషయం. How dreary to be somebody. How public. అంటే సమాజం అంతా నేను గమనించి చూస్తూ ఉంటుంది. ఈవిడ ఎక్కడ తప్పటడుగు వేస్తుంది, ఎక్కడ తప్పు మాట్లాడుతుంది, అది ఎంత భయం. హౌ పబ్లిక్ లైక్ ఏ ఫ్రాగ్ టు టెల్ యువర్ నేమ్ ద లివ్ లాంగ్ డే టు ఎన్ అడ్మైరింగ్ బాక్. కప్పలాగా బెక్క 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 అరుస్తూనే ఉండాలి. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నానా అని ఒకవైపు అనిపిస్తుంది. ఇంకొక వైపు ఇన్ని రంగాలకు సంబంధించినటువంటి మహిళలు, ఖమ్మంలో డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రిన్సిపల్స్, జడ్జి గారు, అడ్వకేట్స్, ఇంతమంది మహిళలు రావటం, వాళ్ళందరూ నన్ను ఆత్మీయంగా తమలో కలుపుకోవటం, ఎంతో ప్రేమతో ఆలింగనాలు చేయటము, పూలు అందించటము. నేను నా ఫ్రెండ్స్కి రోజు ఒక పూలు పెడుతూ ఉంటాను. ఇవాళ ఆ పూలన్నీ నాకు తిరిగి వచ్చాయన్నమాట. అట్లా అది సంతోషంగానే ఉంటుంది. ప్రేమని ఎప్పుడు మనం తిరస్కరించకూడదు. ప్రేమని తిరస్కరిస్తే ఇంకా మనకు మిగిలేదేముంది? ప్రేమ, స్నేహం. అట్లాగే సమాజంలో మన బాధ్యత, సాహిత్యంలో మమేకమైపోవటం, ఇవే నేను నేర్చుకున్నవి నా జీవిత ప్రస్థానంలో. సరే, అమ్మా నాన్న, మా అమ్మా నాన్న నేను ఇప్పుడు ఇవాళ ఇలా ఉండటానికి కారణం వాళ్ళిద్దరే. వాళ్ళని మించి ఇంకెవరిని నేను చెప్పలేను. నేను స్వేచ్ఛ నవల రాసినప్పుడు కూడా ఆ స్వేచ్ఛ నవలను అంకితం ఇస్తూ, ఆంధ్రదేశంలో ఏ ఆడపిల్ల పెరగనంత స్వేచ్ఛగా నన్ను పెరగనిచ్చినటువంటి, అయితే స్వేచ్ఛగా పెరగనిస్తే చాలా కష్ట నష్టాలు వస్తాయి వాళ్ళకి. నేను అర్ధరాత్రి పూట గోడల మీద నినాదాలు రాసి అర్ధరాత్రి పూట ఇంటికి వస్తే మా అమ్మా నాన్నల్ని కూడా, ఏంటి మీ అమ్మాయి అర్ధరాత్రి పూట ఇంటికి వస్తుంది, ఎక్కడికి వెళ్తోంది అని అడిగినప్పుడు వాళ్ళు బాధపడకుండా, భయపడకుండా, మా అమ్మాయి చాలా మంచి పనులు చేస్తోంది, మీరు కూడా వీలైతే అమ్మాయితో పాటు వెళ్ళండి అని చెప్పగలిగినటువంటి తల్లిదండ్రుల దగ్గర నేను పెరిగాను. అందువల్ల
వాళ్ళిద్దరికీ ఇవాళ నేను కృతజ్ఞతలు అదంతలో ఏం లేదు, నన్ను నేను సమర్పించుకుంటున్నాను అంతే. ఆ తర్వాత నేను నా జీవితంలో ఏవో కష్టాలు నష్టాలు వచ్చి ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఒక అడుగు వేసినప్పుడు అప్పుడే పరిచయమైనటువంటి మా ఆనందవాణి, ఆమె ఏ క్షణంలో నన్ను చూసిందో కానీ అప్పటి నుంచి ఆవిడ నాకు ఇచ్చినటువంటి ప్రేమని నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు అమ్మా నాన్నల తర్వాత బలం ఆనందవాణి. ఆ బలం ఎంతటిది అంటే ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఏ మాట అన్నా కూడా వాణి ఊరుకోదు, ముందు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తుంది. మా అక్కయ్య అట్లా కాదు, మా అక్క సంగతి మీకు తెలీదు అని చెప్పి అలా నాకు ఉంటుంది. ఇంకా మా అమ్మా నాన్నల పెంపకంలో మా రవిని నేను అమ్మని ఒక రకంగా. ఎందుకంటే రవికి నాకు 10 ఏళ్ల ఎడవున్నది. సో 10 ఏళ్ల పిల్లకి ఒక చిన్ని పాపాయి దొరికితే ఇంకా ఆ పిల్లకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ పాపాయికి పాలు సీసాతో పట్టడం, స్నానం చేయించటం, తర్వాత అన్నం తినిపించటం, వాడికి కథలు చెప్పటం, గోరుముద్దలు బాగా నెయ్యి వేసి తినిపించటం, ఇక నా ఇష్టాలు వాడిని ఒక్కోసారి రవిని ఏడిపించేదాన్ని కూడా. బాగా రామాయణం కథ చెప్తూ లవకుశలో పాటలు పాడుతూ రవి ఏడ్చే వరకు ఆ సీత కష్టాల గురించి వీటి గురించి అంటే హృదయం మెత్తబడుతుందా లేదా, రవి హృదయం ఈ కష్టాలకు కరుగుతుందా లేదా అనేంత వరకు చెప్పేదాన్ని అనమాట, బాగా వర్ణించి. ఇట్లా నాకు చిన్నప్పటి నుంచి తమ్ముడు, ఒక రకంగా పిల్లవాడు కూడా, నేను పెంచినటువంటి పిల్లవాడు రవి. ఆ రవి, మా పెద్ద తమ్ముడు ఇంకొక అతనున్నాడు ప్రసాద్. మా అమ్మా నాన్న నన్ను పెంచటం ఒకటి, వాళ్ళిద్దరిని ఎంత చక్కగా పెంచారంటే, అక్క ఆడపిల్ల, మీకంటే మీరు మగపిల్లలు, మీకంటే మీరు మీ అక్క కంటే కొంచెం ఎక్కువ అని భావన వాళ్ళలో కలిగించవచ్చు. మామూలుగా తల్లిదండ్రులు కలిగిస్తుంటారు, మీరు ఆడపిల్లలతోనూ మగపిల్లలతోనూ. కానీ అట్లా కాకుండా అక్క అంటే ఆడపిల్ల కాదు అని, అసలు ఆడపిల్ల అనే స్పృహ వాళ్ళకి రాకుండా, వాళ్ళతో పాటు అందరూ ఒకటే, వాళ్ళకంటే ఇంకా కొంచెం నేనే ఎక్కువ అన్నట్లుగా వాళ్ళని పెంచారు. అందువల్ల రవి చాలా నన్ను ఎక్కువ ఒక ఏదో అక్క ఆడ పిల్ల అన్నట్లు కాకుండా ఒక సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటాడనమాట. అట్లా వాళ్ళు ఉన్నారు. ఖమ్మం నా పుట్టిల్లు చెప్పారు కదా, ఖమ్మం నా పుట్టిల్లే. ఈ పుట్టింటికి వచ్చినప్పుడు నేను సామాన్యంగా ఎవరికి కనపడకుండా ఉండటానికే ప్రయత్నిస్తా. వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా అమ్మతో కబుర్లు చెప్తాను. సాయంత్రం పూట డాక్టర్ నాగమణి, రవీంద్రనాథ్ వీళ్ళు వస్తే వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పుకుంటాను. తర్వాత 4 రోజుల తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను. మీటింగులు ఇవన్నీ నాకు వద్దులే అనిపిస్తుంది అనమాట. ఏదో 1-2 సార్లు, ఒకసారి ఇట్లాగే రచయిత్రులు అందరూ కలిసి ఒక దాంట్లో మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అంటే ఒక 1-2 గంటలు వాళ్ళతో మంచిగా, చాలా మంచి సమావేశం అది కూడా. ఆ సమావేశం జరిగింది. ఇంకెప్పుడు కూడా ఖమ్మంలో ఇలా పబ్లిక్గా వచ్చి మాట్లాడాలి అని నేను అనుకోలేదు. కావాలంటే చాలాసార్లు రవి ఒక మీటింగ్ పెట్టు అంటే పెట్టగలడు. నేను రజనీని అడిగేదాన్ని, రజనీ యశోబుద్ధ నేను విజయవాడలో ఆవిష్కరించాలనుకుంటున్నాను చూసుకో, గమనమే గమ్యం విజయవాడలో ఆవిష్కరించాలనుకుంటున్నాను చూసుకో అంటే రజనీ చేసేస్తుంది. నాకు సాహిత్య అకాడమీ అవార్డు రాగానే ఒక పెద్ద పండగ చేసేసింది విజయవాడలో. అట్లాగే విశాఖపట్నంలో
అక్కడ బోల్డ్ ఆవిష్కరణలు జరుగుతాయి. కానీ ఖమ్మంలో మాత్రం నేను పుట్టింటికే పరిమితమై ఉండాలి అనుకునేదాన్ని. ఇవాళ పబ్లిక్కి ఇదిగో ఈ సుమతి మా అమ్మాయి తీసుకొచ్చింది. తీసుకొచ్చి నేను కూడా ఎందుకు ఒప్పుకున్నానంటే, ఇందాక ఆనందాచారి గారు చెప్పినట్లు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మనల్ని ఎప్పుడూ కూడా పిల్లల్ని కనే యంత్రాల్లాగా చూస్తారు సమాజం. అది ఇప్పుడు చాలా ధైర్యంగా చెప్పేస్తున్నారు, మీరు పిల్లల్ని కనండి, 14 మందిని కనండి అంటే 14 మంది పిల్లల్ని కని మనం ఏం కావాలి? మన శరీరాలు ఏం కావాలి? మన ఆర్థిక పరిస్థితి ఏం కావాలి? మన సమయం ఏం కావాలి? మన ఉద్యోగాలు ఏం కావాలి? మన ఆలోచనలు ఏం కావాలి? అలాంటి కాలంలో ఇప్పుడు ఉన్నాం. అలాంటి కాలంలో ఉన్నప్పుడు మహిళలతో ఎంత ఎక్కువగా ఇప్పుడు నేను మాట్లాడగలిగితే, నాకు ఇప్పుడు 75 ఏళ్ళు, ఇంకా మరీ ఎక్కువ సంవత్సరాలు నేను మాట్లాడలేను. కానీ నాకు ఓపిక ఉన్నప్పుడు నేను ఆడవాళ్లతో మాట్లాడి, ఆడవాళ్ళంటే అందచందాల బొమ్మలు మాత్రమే కాదు, ఆడవాళ్ళంటే ఒక గర్భసంచి 2 ఓవరీలు మాత్రమే కాదు, ఆడవాళ్ళంటే పౌరులు. పౌరసత్వాన్ని మీ చేతిలోకి తీసుకోండి. పౌరసత్వం అంటే మన పట్ల, మన చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రజల పట్ల ఒక బాధ్యతగా ఉండటం. మనకి ఇవాళ ఏమైందంటే, మన పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం అలవాటైపోయింది. ఇంకా సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేసి దాన్ని పెట్టుకోవటం గొప్ప అయిపోయింది. అక్కడ ఘోరం జరుగుతుంటుంది, హత్య జరుగుతుంటుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, అది వార్త అవుతుంది. కానీ మానవత్వం మేల్కొని వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి విషయంగా పోయింది. ఇట్లా యాంత్రికమైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో మళ్ళీ మనుషులుగా మనం మేల్కొనాలి, మళ్ళీ మనం ఇచ్చేయాలి అనే వాళ్ళతో చెప్పాలి ఇంకొకసారి అనే దాంతో సుమతి ప్రతిపాదనకి నేను ఒప్పుకున్నాను. ఖమ్మంలో పబ్లిక్గా ఇలా వచ్చి మీ అందరి అభిమానం పొందటానికి, మీతో 4 మాటలు చెప్పడానికి. మీరు రకరకాల వృత్తుల్లో ఉన్నారు, ఎంతో బాధ్యత కలిగినటువంటి వృత్తుల్లో ఉన్నారు, కానీ ఎవ్వరికీ రక్షణ లేదు ఆడవాళ్ళకి. ఇంతకుముందు మనం అత్యాచారాలంటే గ్రామాల్లో ఎక్కడో దళితుల స్త్రీల మీద, వాటి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద జరిగేవని చెప్పి మనం పెద్దగా వాటిని పట్టించుకోవట్లేదు. కానీ ఇవాళ కలకత్తాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక మెడికో మీద జరిగితే కూడా అక్కడ ఎంత పోరాటం చేసినా కూడా బాధితురాలికి న్యాయం జరగలేదు. ఎట్లా? అక్కడ పోరాటం చాలా జరిగింది, కానీ బాధితురాలికి న్యాయం జరగలేదు. అలా ఎన్నో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు, ఎటువైపు పోతున్నాం మనం అనేది ఆలోచించండి. సమాజంలో హింస చాలా పెరిగిపోతుంది. ఆ హింసను ఎట్లా ఆపాలి? మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తుంటే ఎందుకు సమాజానికి ఇంత కోపం వస్తుంది? వాళ్ళని ఎట్లా అయినా సరే వెనక్కి నెట్టాలి, వాళ్ళని ఇళ్లల్లోకి తరమాలి అనేటటువంటిది. నీ రాజకీయ కథలు రాసినప్పుడు లేనటువంటి కొత్త సమస్యలు ఇప్పుడు వచ్చినాయి. రాజకీయ కథలు శరీరాల గురించి రాస్తే ఇప్పుడు స్త్రీల శరీరాలని గురించి ప్రతి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, స్త్రీల బట్టల్ని గురించి కామెంట్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? వాళ్ళకి ఏం అవసరం? అడిగేవాళ్ళు లేరు అనే ధైర్యమా? దాన్ని ఎందుకు అంటే నాకు అనిపిస్తుంది, అసలైన సమస్యలు మన చుట్టూ చాలా ఉన్నాయి. మన దేశంలో నిజమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. దేశమంతా నా అనుభవంలో నేను మొట్టమొదట చైతన్యపడింది, ఒక రాజకీయ చైతన్యం పొందింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమంలో. అప్పుడు నాకు 15 ఏళ్ళు అనుకుంటాను, లేకపోతే 16. అప్పుడు విద్యార్థులందరూ
విశాఖ ఉక్కు మా హక్కు అని చెప్పి బయటికి వచ్చి తుపాకీ కాల్పులకు గురై చాలామంది విద్యార్థులు చచ్చిపోయారు కూడా. ఆ ఉద్యమంలో నేను భాగమై విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించేటటువంటి ఒక పనిలో నేను కూడా భాగమయ్యాను అని చాలా గర్వపడ్డాను. విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తెప్పించగలిగాం. ఇప్పుడు విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ మనది కాకుండా పోతోంది. నా జీవిత కాలంలోనే ఎంత మార్పు! 15 ఏళ్ల నుంచి 75 ఏళ్ళు నాకు ఇప్పుడు వస్తే, ఈ 50 ఏళ్లలో విశాఖ అంత చక్కటి ఫ్యాక్టరీ, ఎంతమందికి ఉపాధి కల్పించిన ఫ్యాక్టరీ మన చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా చాలా వెళ్ళిపోతున్నాయి, మనకు తెలియట్లేదు. అలా తెలియని తనంలోకి మనల్ని నెట్టి మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి అంటే మనమంతా కొన్ని రోజుల పాటు ఆ అన్నవాడి మీద పడిపోతే మనకి అమ్మయ్య ఏదో ఒకటి చేశాం అని తృప్తి. అసలు విషయాలు చాలా ఉన్నాయి. ఆ అసలు విషయాలు కనుక సరైతే ఈ విషయాలు కూడా సరి అవుతాయి. ఆ అసలు విషయాలను తెలుసుకోవటం, ఎక్కడ సమస్య ఉంది అని తెలుసుకోవటం చాలా అవసరం. దానికోసం మీరు ఈ స్వేచ్ఛావరణం అని ఎందుకు మొదలుపెట్టారో కానీ, మీరు బాధ్యతగా సమాజం గురించి ఆలోచించండి, చర్చించండి. కనీసం ఆ భావాలను వ్యాప్తి చేస్తే చాలు. మీరు వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి పోట్లాడి పోలీస్ దెబ్బలు తిని ఇవి కూడా చెయ్యక్కర్లా. ఒక భావాల్ని వ్యాప్తి చేస్తే అవి చాప కింద నీరులాగా వెళ్తే ఏదో ఒకరోజు నేపాల్లో, ఈజిప్ట్లో, ఇంకో చోట ఎట్లా అయిందో అట్లా పుట్టలు పగిలి చీమలు బయటికి వచ్చినట్లుగా, ఆ చీమలు పెనుసర్పాన్ని నాశనం చేసినట్లుగా, చంపేసినట్లుగా ప్రజలు చేసుకుంటారు. మన పనంతా చదువుకున్న వాళ్ళుగా తెలుసుకుని విషయాల్ని, ఆ విషయాలని నెమ్మదిగా ప్రజలకి చెప్పటమే. ఎలా వీలైతే అలా. నాకు రాయటం వచ్చు, నేను రాస్తున్నాను. ఇంకొకళ్ళకి పాటలు పాడటం వచ్చు, పాటలు పాడవచ్చు. ఇంకొకళ్ళు నృత్యం చేయటం వచ్చు, నృత్యం చేయొచ్చు. ఇంకొకళ్ళకి వంట చేయటం వచ్చు. సమావేశం అయ్యే వాళ్ళందరికీ వంట చేసి పెట్టండి. ఆ మాటలు మీరు వినండి. ఇట్లా ఎవరైనా సరే ఈ పనిలో భాగస్వామ్యం. మనకు వచ్చింది మనం సమూహంగా ఉండటానికి. నేను ఎప్పుడు నా కథలన్నిట్లో, సాహిత్యాలన్నిట్లో చెప్పేది స్త్రీల మధ్య సహకారం ఉండాలి అని. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎట్లా మతంగా విడదీశారో, విభజించి పాలించే సూత్రం బ్రిటిష్ వాళ్ళు చేశారు. అది ఆ విభజించు పాలించు సూత్రం ఎవరిది? బ్రిటిష్ వాడికి సొమ్మేం కాదు, పితృస్వామ్యానిది కూడా. ఈ పితృస్వామ్యం ఏం చేస్తుంది? ఆడవాళ్లను కూడా విభజిస్తుంది, రకరకాలుగా విభజిస్తుంది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో. అట్లాగే కుటుంబంలోకి వచ్చేసరికి ఆడబిడ్డలు, వదినలు, అత్తలు, కోడళ్ళు, ఇట్లా రకరకాలుగా విభజిస్తుంది. ఆ విభజన మీద ముందు మనం పోరాటం చేసి, స్త్రీలందరం ఒక సహకార భావంతో, ఒకళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఇంకొకళ్ళందరం మేము ఉన్నాము అని చెప్పి చేతులు కలిపి వాళ్ళతో మనం ఉంటే బలం వస్తుంది. అందరం కలిసి ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరేం చేయలేరు. ఒక్కొక్కళ్ళుగా విడిపోవడం ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన కథే. కట్టెపుల్లలు అన్నిటినీ ఎవరు విరవలేరు, ఒక్కొక్క కట్టెని విరవగలరు. ఇదంతా మనకు తెలిసిందే, కానీ మర్చిపోయి ఎవరైనా ఒక బాధితురాలు కనపడగానే ఆ బాధితురాలకి నలుగురం కలిసి సహాయం చేద్దాం అనుకోకుండా ఈవిడ ఏం చేసిందో, ఈవిడ ఈ సమస్యలో ఎందుకో ఏవిదో చేసే ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు మనలో ఎలా కలుగుతున్నాయంటే టీవీ సీరియల్స్ మూలాన కలుగుతున్నాయి, న్యూస్ మీడియా మూలాన కలుగుతున్నాయి. ఆ భావాల్లోకి వెళ్ళిపోతున్నాం ఇవాళ. ఆ భావాలలో పడకుండా మీరు స్వేచ్ఛావరణం నిలబడండి.
మీటింగ్స్ జరుపుకోండి, చిన్న చిన్నవి నెల ఏదో ఒక సమస్య తీసుకుని చర్చించుకోండి. దానిలో ఎవరికి తెలిసిన అంశాన్ని వాళ్ళు మాట్లాడండి. లేకపోతే ఎవరైనా దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడించుకోండి. ప్రపంచాన్ని గురించి తెలుసుకోండి. ప్రపంచాన్ని స్త్రీల దృష్టి నుంచి చూడండి. ప్రపంచాన్ని స్త్రీల దృష్టి నుంచి చూడండి. అంటే అది ఎంత చిన్న సమస్య, ఎంత చిన్న విషయం అని నుంచి ప్రారంభమవుతుందంటే, మేము ఒక సాహిత్య అకాడమీ మీటింగ్కి ఎక్కడికో వెళ్ళాం. నేను మృణాలిని ఇద్దరం మాట్లాడాలి. పోడియం ఇంతెత్తుంది ఉంటే మేము కనుక అక్కడికి వెళ్తే మేము కనపడం. దాని తోడు పూలు కూడా పెట్టారు. మేమిద్దరం అనుకున్నాం మనం అక్కడికి వెళ్తే కనపడం, ఆ పూలన్నా తీసేయమందాం అని చెప్పి. అని మా పక్కనే ఇంకో ఆవిడ ఆర్గనైజర్ కూర్చునింది. ఆవిడతో అక్కడికి వెళ్తే అసలు మేము కనపడము, ఆ పూలన్నా అంటే దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ విమెన్ స్పీకర్స్ అన్నది ఆవిడ. అంటే పోడియంలన్నీ ఎవరి కోసం తయారు చేస్తారు? 5 అడుగుల పొడవుకు పైనున్న మగవాళ్ల కోసం తయారు చేస్తారు. అంతేగాని 4 అడుగుల నుంచి మనం ఉంటాము అనే విషయం వాళ్ళు మర్చిపోతారు. ఈ ప్రపంచంలో ప్రతిదీ అట్లాగే తయారవుతున్నది. మనం కూర్చునే కుర్చీలు, మనం ఉండే ఇళ్ళు, ఏది మనకు అనుకూలంగా అంటే ఎవరికి అనుకూలంగా ఉండాలి ఇళ్ళు? అక్కడ పనిచేసే ఆడవాళ్ళకు అనుకూలంగా ఉండాలి, అక్కడ నివసించే వృద్ధులకు అనుకూలంగా ఉండాలి, పెరిగే పిల్లలకు అనుకూలంగా ఉండాలి. కానీ అదేమీ జరగదు. ఇట్లా ఈ విషయాలన్నీ మనం చాలా సూక్ష్మంగా గ్రహిస్తే ప్రతి విషయంలోనూ మనకి ఈ వివక్ష అన్నటువంటిది కనపడుతుంది. ఆ వివక్షని గమనించి ఎక్కడికక్కడ ప్రశ్నించండి, ఎక్కడికక్కడ దాన్ని మీరు ఖండించండి. అప్పుడు కానీ ఈ సమాజంలో కొంచెమైనా మార్పు రాదు అని అనిపిస్తుంది. ఈ వివక్ష, అసమానత్వం, నిర్ణయాధికారం అనేది చాలా పెద్ద విషయం. ఆర్థిక స్వేచ్ఛ ఎంత ఉన్నా సరే నిర్ణయాధికారం అనేది మాత్రం మన చేతుల్లో లేకపోతే ఏమీ జరగదు. నిర్ణయాలన్నీ మగవాళ్ళు తీసుకుంటారు. ఏ కూర వండాలో, లేకపోతే మనం ఏ చీర కట్టుకోవాలో, ఏ నగ వేసుకోవాలో అది మన నిర్ణయాల ప్రకారం వదిలేస్తారు పాపం. కానీ మేజర్ విషయాలని నిర్ణయాలకి మీకేం తెలియదు. మీరు తప్పులు చేస్తారు. డబ్బు ఇవన్నీ మీరు ఎక్కడ మేనేజ్ చేస్తారు? మీరు చాలా పొరపాట్లు చేస్తారు. అంటే వీళ్ళేమీ పొరపాట్లు చేయలేదా జీవితంలో? ఏ పొరపాట్లు చేయకుండానే ఇంత గొప్పవాళ్ళు అయ్యారా? పొరపాట్లు చెయ్యాలి మనం. పొరపాట్లు చేసినప్పుడే మనకి తెలుస్తుంది. ఆడవాళ్ళు పొరపాట్లు చెయ్యటానికి అవకాశం ఇవ్వండి. పొరపాట్ల నుండి వాళ్ళు నేర్చుకుంటారు. పొరపాట్ల నుంచి వాళ్ళు ఎదుగుతారు. చలమన్నాడు, సర్వనాశనం అయిపోవటానికైనా సరే స్త్రీకి స్వేచ్ఛ కావాలి అని. మన ఇష్టం, మన నాశనం అవుతే అవుతాం, ఏముంది, అది మన ఇష్టం. వీళ్ళందరూ నాశనం కాకుండానే ఉన్నారా? మన ఎదుట నాశనమైన వాళ్ళు బోల్డ్ అంతమంది కనపడతానే ఉన్నారు. మగాళ్ళు రకరకాలుగా తాగి నాశనం అవుతారు, పేకాడి నాశనం అవుతారు, ఇంకా రకరకాలుగా నాశనాలు అవుతుంటారు. వాళ్ళందరికీ ఏం పర్లేదు. కానీ తెలిసి తెలియని ఒక స్వేచ్ఛా మార్గంలో తెలుసో తెలియకో ఒక స్త్రీ కొంచెం తప్పటడుగులు వేసింటే అమ్మో ఇంకేముంది, పాడైపోయింది. ఆ మాటలు మనం రానివ్వకూడదు. పాడైపోయింది, చెడిపోయింది, ఇట్లాంటి మాటల్ని మనం ఎంత దూరంగా పెట్టగలిగితే అంత మంచిది. ఇలాంటి విషయాలన్నీ మీతో, మీ అందరితో చెప్పుకుంటే, మీరు అనేక రంగాలకి చెందిన వాళ్ళు కాబట్టి మీరందరూ మీ రంగాల్లో ఇలాంటి భావాల్ని అక్కడ ప్రచారం చేస్తే, లేకపోతే గట్టిగా నిలబెడితే, ఎందుకంటే ఆఫీసుల్లో ఎలాంటి వివక్ష ఉంటుందో తెలుసు నాకు. ఏ ఆఫీసులోనైనా సరే, ప్రైవేట్ పబ్లిక్ ఎక్కడైనా సరే వివక్ష ఉంటుంది. ఏ ఆఫీసు మనకు అనుకూలంగా ఉండదు. ఏ ఆఫీసులోనూ మనం ఇప్పుడు స్కూల్ పిల్లలకి టాయిలెట్లు లేవనుకుంటున్నాం, కానీ చాలా కాలం క్రితం వరకు, మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ మేము ఆఫీసులకి వెళ్ళి
అర్జీలు ఇచ్చి ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఆఫీసుల్లో వెయిట్ చేయాలి, కలెక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే టాయిలెట్ ఉండదు. 4-5 గంటల సేపు ఎవరో అధికారి కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటే ఆ మధ్యలో టాయిలెట్ వాడుకోనివ్వరు. ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ లాగుండి గట్టిగా అడగగలిగిన వాళ్ళకి ఏదన్నా చేస్తారు, కానీ మరీ పాపం పేద గ్రామాల నుంచి ఏదో ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చిన మహిళలకి మాత్రం చచ్చినా అక్కడ టాయిలెట్లు వాడుకోనివ్వరు. సో ఇట్లా ఎన్ని సమస్యలు ఉన్నాయో మనం పట్టించుకుంటే. అలా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, దానికోసమే. మీరందరూ మీ పనిచేసే రంగాలలో ఈ భావాలని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే సమాజంలో చిన్న మార్పైనా వస్తుంది. మనం సిద్ధాంతాలన్నీ ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అసలు కీలకమైనటువంటి విషయం ఏంటంటే సమాజాన్ని మార్చాలి అని మార్క్స్ చెప్పాడు, నేను కాదు. సమాజాన్ని మార్చాలి. ఆ మార్చటం కోసం అందరం పనిచేద్దాం, ఒక సంకల్పం తీసుకుందాం అని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత ప్రేమ, అభిమానం, గౌరవం నా మీద చూపించినందుకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియట్లేదు. నా మనసు చాలా ఉప్పొంగుతోంది, చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం కూడా మీరందరూ భోజనం చేసి ఓ చక్కటి నృత్య రూపకం ఉన్నది. సీత, శూర్పణఖ, గాంధారి, ఊర్మిళ ఇట్లాంటి వాళ్ళు చాలా పతివ్రతలని మనం అనుకుంటాం కదా. గాంధారి ఎంత పతివ్రత, ఆవిడ భర్తకు కళ్ళు లేవని తెలిసి ఇంకా తను కూడా ప్రపంచాన్ని చూడటం మానేసింది కదా అని మనం అనుకుంటాం. ఎంత పతివ్రత అనుకుంటాం. కానీ పతివ్రతలందరూ వాళ్ళ తీరులో వాళ్ళు బుద్ధి చెప్పారు, ప్రతిఘటించారు. గాంధారి ఎలా ప్రతిఘటించింది? వెంటనే భర్త గుడ్డివాడు అనగానే కళ్ళకు గంతలు కట్టేసుకుంది. ఎందుకు అంటే ఆ పతికి సేవలు చేయటం తనకిష్టం లేదు. ఆమె ప్రతీకారం. తనకిష్టం లేని, తనని అడగకుండా తనకిష్టం లేని ఒక భర్తను తీసుకొస్తే అతనికి సేవలు చేయాలా? వెంటనే అది ఎవరికి అర్థం కూడా కాదు. అది అర్థం కాకుండా తను పేరు తెచ్చుకుంటూ పతివ్రతగా భర్త సేవలన్నింటి నుంచి దూరంగా ఉంది. ఇంకా కళ్ళు లేనప్పుడు ఇంకేం సేవలు చేస్తుంది? దూరంగా ఉంది. ఇది నా పగ, ఆరని వగ అని గాంధారి నృత్యం చేయబోతోంది సాయంత్రం. సో మీరందరూ అవి కూడా పురాణాల్లో ఉన్న స్త్రీలందరూ సబ్వర్షన్ అంటారు దాన్ని. సబ్వర్ట్ చేస్తూ వాళ్ళ జీవితాల్ని గట్టిగా నిలబెట్టుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లే వాళ్ళు బతికారు. పైకి మనకి పతివ్రతలు అనుకుంటారు, కానీ ఇంకా వాళ్ళ నుంచి మనం అది నేర్చుకోవాలి, ఎలా ప్రతిఘటించాలి అని. సో మీరందరూ సాయంత్రం వరకు ఉండి ఆ నృత్య రూపకం చూసి వెళ్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం, హృదయ మనసారా ధన్యవాదాలు.